ఏంటంటే ఈ వీడియో చేయనికి రీజన్ అయితే మెయిన్‌గా కామెడీగుంది. ఈ పాలిటిక్స్ అని గాని, ఇంకోటని గాని అన్నిటి మీద కామెడీగుంది. మెయిన్‌గా ఇప్పుడు పెట్రోల్, గ్యాస్ ఇదే ప్రాబ్లమ్ అంటున్నారు. ఎందుకంటే వార్ వల్ల. దానికన్నా పెద్ద ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఒక రైతుకి మొన్నటిదాకా గిట్టుబాటు ధర అని నేను చెప్పలేను. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒక రూ. 10, రూ. 5 మిగిలేటియి. కానీ ఇప్పుడు అసలు మామూలుగా లేదసలు. ఘోరంగుంది. ఒకడు కష్టపడి పండిస్తాడు. అది 6 నెలలే ఉంటది పంట పండియడానికి. ఇప్పుడు చేతికొచ్చిన పంటని అసలు ఎవడు కొనట్లేదు. అది పెద్ద సమస్యయిందిప్పుడు. మొన్నటిదాకా అట్‌లీస్ట్ ఎవడో ఒకడు కొని ఒక రూ. 10, రూ. 5 మిగిలించుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవడు కొనట్లేదు. ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లేదు. ఎక్స్‌పోర్ట్ చేయట్లేదు. ఉన్నప్పుడు ఏమన్నా మనం మంచి ప్రైజెస్ ఇచ్చినామా? లేదు గదా! ఇప్పుడేంటంటే దానికన్నా ముఖ్యంగా మనం మామూలుగా అయితే చైనాని కంపేర్ చేస్తాం. ఎందుకంటే 2 ఎట్ ఎ టైమ్‌లో స్టార్ట్ అయినాయి కాబట్టి ఫైనాన్షియల్‌గా, ఎకనామికల్‌గా, డెవలప్‌మెంట్‌లో గాని అన్నిట్లలో ఎట్ ఎ టైమ్ స్టార్ట్ అయినాయి కాబట్టి కంపేర్ చేస్తాం. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే సపోజ్ ఎందుకులే డెవలప్డ్ కంట్రీతో డెవలపింగ్ కంట్రీ ఏం పోటీ పడుతుంది ఇంకా. ఇప్పుడు అందరికి కోపమేసుండొచ్చు. కాదనట్లే. కానీ ఒక చదువుకున్నోడు పాలిటిక్స్‌లో ఉంటే 'రాఘవ్ చద్దా' అలాంటి వాళ్ళు క్వెషన్ చేస్తుంటే ప్రాబ్లమొచ్చింది. అతన్ని తీసేసిన తర్వాత క్వెషన్‌కి ఆన్సర్ రాదు గదా! అసలు క్వెషన్ చేసేటోడే ఉండడు గదా! అందుకే చదువుకున్నోడు పాలిటిక్స్ ఎందుకు రాడంటే, చదువుకోని వాడు పాలిటిక్స్‌లో ఉన్నాడు గాబట్టి రాడు. కాంపిటీషన్ జాబ్స్‌లో ఇక్కడ, అక్కడ భయంకరంగుందంట. పాలిటిక్స్‌లో నాకు తెలిసి లేవు. ఒక చదువుకున్నోడు పాలిటిక్స్ చేయడు. చేయలేడు గూడా. ఎందుకంటే చదువుకున్నోడు వాడికన్నా చేస్తాడు కాబట్టి. ఈజీగా చెప్తాం. ఏంటంటే, నేను చదువు జెప్పియాలి. చదువు జాబులు తీసుకురావాలి. అవి తీసుకురావాలి. ఇంకా నా స్టేట్‌ని డెవలప్ చేయాలని. ఒక చదువుకోనోడు అంటే చదువుకోని వాడే అంత లాంగ్ థింకింగ్ చేస్తున్నాడు. ఒకడు చదువుకున్నోడు ఇంకా అదే పదవిలో ఉంటే ఎలా ఆలోచిస్తాడు? అంటే మార్పు ఎంతో కొంత వీడికన్నా బెటర్‌గా ఆలోచిస్తారు గదా! మనం ఆలోచించకూడదని అలా అంటే అలా ఆలోచించకూడదని ఇలాది మనల్ని ఎలా అంటే గొర్రెల్లా నడిపిస్తున్నాడు బేసిక్‌గా. ఎలా అంటే అందరూ ఒకటే ఎళ్ళాలి. గొర్రెలెలా ఎళ్తాయి? ఒక గొర్రె జాబ్‌కెళ్తే ఇంగ ఆ గొర్రె కూడా జాబ్‌కే ఎళ్ళాలి. ఇప్పుడైనా అంతే. మనం బిజినెస్‌లు చేయాలనుకుంటాం. కానీ చేయలేం. ఎందుకో తెలుసా? ఒక గొర్రె జాబ్ ఎళ్తది గదా! ఆ గొర్రెని ఫాలో అవ్వమని చెప్తారు మిగిలిన గొర్రెలు. ఎందుకంటే అది మంచి చాయిస్ అంటారు. మంత్ ఎండ్‌కి నీకు సాలరీ వస్తదంటారు. పాలిటిక్స్ చేస్తే చాలు మామ. ఏంటంటే దానికన్నా బెటర్ మంచి సాలరీ వస్తది. అయితే ఎందుకు చేయరో తెలుసా? 5 ఇయర్సే గదా! అంటారు. ఒకడు క్వెషన్ చేస్తే ఆన్సర్ లేకుంటే అంటే చెప్పలేకుంటే ఆడు తప్పు చేసినట్టే. అంతే గదా! క్వెషన్ చేసేటోడే లేకుంటే ఆన్సర్ ఎందుకు? అసలు తప్పెవరని అసలు అసలేముండదు. ఇప్పుడు ఇదంతా సినారియో ఎందుకంటే మొన్నటిదాకా రైతులకు అట్‌లీస్ట్ గిట్టుబాటు ధరని ఏదోని అట్‌లీస్ట్ నడిచేది. ఇంటర్నేషనల్ మార్కెట్ లేదని. కామెడీగా ఆహ్, గిట్టుబాటు ధర పక్కన పెట్టేస్తే అసలు ఇప్పుడు కొనేటోడు లేడు. ఇది మెయిన్ టాపిక్. కుదిరితే అట్‌లీస్ట్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మామ. మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న కొంటే రైతుల దగ్గర కొనమని అట్‌లీస్ట్ సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్‌గా నేను వీడియోలు చేద్దాం అనుకున్ననే నాకున్న ప్రాబ్లమ్స్‌తో నేనసలు ఫోకస్ దేని మీద చేయలేకపోతున్నా. మే 16 తర్వాత నుంచి నేను మామూలుగా అయితే అప్పుడే చేద్దామనుకున్నా. అంటే కంటిన్యూ‌గా. అందుకు వెయిట్ చేస్తున్నా. నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అంత వెయిట్ చేసి అంత మంచిగా చేద్దామనున్నా. ఇప్పుడు దానికన్నా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీడియో చేస్తున్నా. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో చేసుకోండి మామ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గొర్రెల్లో మాత్రం ఎళ్ళకండి మామ.